లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి, అందరి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం అండి. ఉదయకాల సమయంలో ఇలా మరి యూట్యూబ్ ఈ వీడియో వర్తమానం ద్వారా నేరుగా తిన్నగా మరి మిమ్మల్ని దర్శించడము, మీ కుటుంబంలోనికి రావడము. ఎక్కడో ఉన్నారు మీరు, నేను ఎక్కడో ఉన్నాను, కానీ దేవుని మహాకృప ఈ సోషల్ మీడియాను బట్టి, ఈ సోషల్ మీడియాను ప్రభు పరిచర్య కొరకు వాడబడుతూ ఉంది. శ్రద్ధగా దేవుని వాక్యాలు మీరు కూడా వింటున్నారు. కొంతమంది ప్రతిరోజు చక్కగా వింటూ ఉన్నారు. అందరు బట్టి ప్రభుని స్తుతిస్తూ, కొందరు ఆలస్యంగా వింటున్నారు. ఆలస్యం కంటే ఎప్పుడో మధ్యాహ్నం కాదండి, ఉదయాన్నే దేవుని వాక్యము వినాలి. ఎప్పుడండి? ఉదయాన్నే దేవుని వాక్యము వినాలి. ప్రైజ్ ద లార్డ్. సరే అండి, మరి దేవుని వాక్యం చదువుకుందామండి. ఈ డైలీ పీరియడ్కి అంతా ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు స్క్రీన్ మీద మీకు వస్తూ ఉంటుంది, చూడండి. యాకోబు 3:13 స్క్రీన్ మీద కనబడుతుంది, చూడండి. యాకోబు 3:13 నేను చదువుతాను. యాకోబు 3:13 అండి. ఏముంది అక్కడ? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మరలా చదువుతానండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇదే అండి. ఇప్పుడు యోగ్యమైన ప్రవర్తన అంటే మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి కనపరచాలి. ఎక్కడ, ఎవరు ఎదుటానంటే ఫస్ట్ దేవుని ఎడల. చెప్పండి ఏంటాను? దేవుని ఎడల. ఫెలిక్స్ రాజు ఎదుట పౌలు, మీకు చూపిస్తాను నేను. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. క్షమించాలి, ఆదికాండం కాదు, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 10 నుండి 16 వరకు చదవండి. 24వ అధ్యాయము 10 నుండి 16 వరకు అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో పైనంతా చదువుతూ ఉంటే అక్కడ వివరణ ఇస్తున్నాడు పౌలు. ఏమి ఇస్తున్నాడంటే వివరణ, ఎక్స్ప్లెనేషన్, గివింగ్ ఈజ్ రిపోర్ట్స్. ఆయన మీద, మరి పౌలు మీద అనేక నేరారోపణలు వచ్చి పడ్డాయి. ఇదిగో దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు ఈయన. ఏంటండి? దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు అని అంటున్నాడు. ఎవరు? పెద్దలు. అక్కడ ఎవరండి? గద్దలు కాదు, పెద్దలు, సంఘ పెద్దలు, యూదుల పెద్దలు. మరి దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు. ఏమండి? ఎవరు అపవిత్రపరిచారు? దేవుని మాటలు, సువార్త ప్రకటిస్తే అపవిత్రమైందా దేవాలయం? మరి మీరు చేసింది, మీరు చేస్తేనేమో పవిత్రమైంది. మరి పౌలు చేస్తేమో అపవిత్రమా? ఏం చేశారు వాళ్ళు? మీరు దేవాలయమును దొంగలు మార్చారు కదా. ఎంత అపవిత్రం అది! గువ్వలు, రూకలు మార్చుకుంటున్నారు, గువ్వలు అమ్ముకుంటున్నారు. ఏంటి వ్యాపారం? ఏంటి అది? అపవిత్రపరిచారు కదా. అందుకే దేవుడు తన్ని ధర్మాడు. ఏమండి? ఇక్కడ యూదులు పెద్దలు ఏమంటున్నారంటే అపవిత్రపరిచాడు దేవాలయమును. అప్పుడు పౌలా అక్కడ ఏమంటున్నంటే ఎవరు అక్కడ? ఫెలిక్స్ రాజెత్తుట అవకాశం ఇచ్చారు. ఫెలిక్స్, పౌలా మాట్లాడు, నీ వాదన ఏంటో తెలియజేయంటే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ చెబుతూ ఉంటూ 16వ వచనంలో వచ్చేసరికి ఈ విధముగా నేనును అయితే 15వ వచనం చదువుతాను. 14 ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందును
వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి మీరు ఎలా నిరీక్షించారో నేను కూడా అలా నిరీక్షించాను. మీరు ఎలా నమ్మారో నేను కూడా అలాగే నమ్మాను. మీ భక్తి నా భక్తి ఒకటే. అయితే ఇక్కడ ఏంటంటే నా పితరులలో దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. మా పితరుల దేవుడైన ఆ యెహోవాని నేను సేవించుచున్నాను. కొత్త మతం, కొత్త బోధ కాదు, కొత్త దేవుడు కాదండి. మా పితరులు ఎవరిని సేవించారు? తండ్రి అయిన దేవుడు. మరి ఈ క్రీస్తు ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు, ఈయన పరిశుద్ధాత్మను ఒక్కరే, వేరు కాదంటూ ఏమంటున్నాడు అక్కడ 16వ వచనంలో, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను. ఎవరెవరెదుట మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలంటే దేవుని ఎడల. చెప్పండి ఏంటంటే దేవుని ఎడల, మొదటి దేవుని ఎడల, అలాగే మనుషుల ఎడల కూడా మనము మన మనస్సాక్షిని నిర్దోషంగా ఉన్నట్లు ఎల్లప్పుడూ అభ్యాసం చేసుకోవాలి. ప్రేమ దేవులారా, దేవుని ఎదుట నిర్దోషంగా ఉంటే సరిపోదు. మనుషుల ఎదుట కూడా, మనుషుల ముందు కూడా, మనుషుల ఎడల కూడా మన మనస్సాక్షి అనేది ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన గలదై ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన గలవారమే ఉండాలి. మంచి మనస్సాక్షి, ఎప్పుడూ నిర్దోషమైన మనస్సాక్షితో ఎప్పుడూ ప్రవర్తించినట్లు అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాసం, నటించకండి. యాక్ట్, నటించని ప్రతిరోజున వాక్యం చెప్పట్లేదు. అభ్యాసం చేయండి. మీ వల్ల కాదేమో కానీ అభ్యాసం చేయండి, మీరు నేర్చుకుంటారు. కఠినంగా ఉంటుందేమో కానీ మీరు నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకో చోట కూడా చదవం, మీరు తర్వాత చదవండి. జస్ట్ ఒక ఉదయం కాబట్టి 6 నిమిషాలు 7 నిమిషాలే ఉంటుందండి. ఏంటండి, మొదటి పేతురు 2:12 ఉంటుంది. మొదటి పేతురు 2:12 కూడా మీరు చదవండి, తర్వాత చదవండి. మీకు శ్రద్ధగా ఆ వాక్యం కూడా మీరు చదివినట్లయితే మీకు బోధపడుతూ ఉంటుంది. అక్కడ ఏముంది, అక్కడ ఇక్కడ అన్నీ ఈ వాక్యాలని చదవండి. మొదటి పేతురు 2:12 కూడా ఉంటుంది. అలాగే అపోస్తల కార్యములు 24:10 నుండి 16 వరకు కూడా మీరు చూడండి, చదవండి. దేవుని ఎడలను మనుషుల ఎడలను మంచి మనస్సాక్షి గలవారమై నిర్దోషమైన మంచి మనస్సాక్షి కలిగి ఎప్పుడు జీవించినట్లుగా అభ్యాసము చేద్దుముగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ప్రార్థన అండి. మహాగరుడా, పరిశుద్ధుడగు దేవానికి స్తోత్రములు తెలియజేస్తూ ఈ వాక్యం ఉన్న ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ ఎడల అలాగే మనుషుల మంచి మనస్సాక్షి గలవారమే, నిర్దోషమైన మనస్సాక్షి గలవారమే, దోషము లేని మనస్సాక్షితో ప్రభు మేము ఉన్నట్లు ప్రతిరోజు ప్రతి క్షణం ఎల్లప్పుడు మేము అభ్యాసం చేయనట్లు కృప చూపమని ఈ వాక్యం విన్న ప్రియబిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.